హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఇవాళ మన టాపిక్ వచ్చి ఒక రియల్ మోటివేషన్ స్టోరీని వాళ్ళు ఒక్క స్టేజ్‌లో ఎంత అవస్థ పడ్డారు, వాళ్ళు దాని నుంచి కోలుకొని ఎలా రికవర్ అయ్యి 4 ఇళ్ళు, 4 ఫ్లాట్లు, దాపు 2, 300 గ్రాముల బంగారు, గ్రాములకన్నా కేజీల బంగారు ఎలా కొన్నారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీని నేను స్వయంగా వాళ్ళ పక్కనే ఉండి అంటే షేర్ చేసుకోవడము, చూడటం వల్ల ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో నుంచి వాళ్ళ లైఫ్లో ఎలా ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు డెవలప్ అయ్యారు అనేది మనము ఒక్కరొంత చూసినా మనసు పెట్టినా మనకి చాలా చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ ఉపయోగపడతాయి. మనం ఒక్క జీరో నుంచి అంటే మన దగ్గర ఒక్క గ్రామ్ బంగారం కూడా లేదు, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మనం గోల్డ్ని కొంటూనే ఉండొచ్చు, ఎలా ప్లాన్ చేసుకుంటే స్థలం కానీ పొలం కానీ ఇల్లు ఎలా కొనుక్కోవచ్చు, ఒక మోటివేషన్ మీకు ఇన్స్పైరింగ్గా ఉంటుందని వాళ్ళ స్టోరీని ఇవాళ షేర్ చేస్తున్నాను. నేమ్స్ అయితే యాడ్ చేయట్లేదు, కొంచెము మీకు డెప్త్గా ఉండడం కోసమని యాడ్ చేసి అయితే చెప్తాను. సింగిల్ టేక్లో చెప్తుంటాను కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు అటు ఇటు అయినా కొంచెం యాక్సెప్ట్ చేసి విన్నబ్బా, కొంచెం ఆదరించండి. ఎందుకంటే నేను అక్కడ సేవింగ్స్ చేస్తాను, ఇక్కడ సేవింగ్స్ చేస్తాను అనేదానికన్నా ఒక లైఫ్ అంటే ఒక ఫ్యామిలీ ఎలా వాళ్ళు యొక్క లైఫ్ స్ట్రగుల్ని ఫేస్ చేసి ఒక స్టేజ్కి వచ్చారు అనేది క్లియర్గా వివరిస్తాను. ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. భార్య, భర్త, 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళు చేసేటువంటి పని వచ్చి ఆయుర్వేదం వైద్యం చేస్తూ అంటారు. కట్లు కట్టడము అట్లాంటివి అంటారు కదా. సో ఆ వైద్యం చేసేటువంటి వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉన్న ఒకానొక పరిస్థితిలో పిల్లల్ని పెంచుకోలేక ఆ యొక్క వాళ్ళు చేసేటువంటి వైద్యంలో ఆదాయం లేక చాలా అంటే చాలా చితికిపోయిన పరిస్థితికి వచ్చేసి ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి టేబుల్స్, మంచాలు, కుర్చీలు ఇవి కూడా అమ్మి ఇల్లుని గడిపినటువంటి స్టేజ్లో నుంచి వాళ్ళు రికవర్ అయ్యి 1కి 4 ఇళ్ళు, 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టి వాటిని రెంట్లకి ఇవ్వడంతో పాటు షాప్ను ఓన్గా కన్వర్ట్ చేసుకొని దాంతోపాటుగా కొంత పొలము, పాపకు పెళ్లి చేసేసి ఇంకా పిల్లలకి కానీ మంచి లైఫ్ ఇచ్చినటువంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. స్టోరీ అంతా నేను క్లియర్గా చెప్పేసాను, ఇంకేముందని అయితే స్కిప్ చేయకండి. సో వాళ్ళు ఏమేమి టిప్స్ ఫాలో అయ్యారు, వాళ్ళు ఎలా గ్రోనప్ అయ్యారు అన్నది మన టాపిక్ అనమాట. వాళ్ళు చేసినటువంటి పని ఫస్ట్ అదే పూలు అమ్మిన చోట బతకూడదు, మనం వేరే ఊరికి వెళ్ళి కట్టిలమ్మైన బతకాల అనేసి ఫస్ట్ వాళ్ళు చేసిన పని, వాళ్ళు చెడిపోయిన ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారిపోయారనమాట. అంటే అద్దింట్లోనే ఉండేటువంటి అంటే బాగా బతికినటువంటి ప్లేస్లో నుంచి ఫస్ట్ వాళ్ళు చేసినటువంటి నెంబర్ 1 పని వేరే ప్లేస్కి వచ్చేసారు. వచ్చినా కానీ సెటరేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కదా. ఆయుర్వేదం వైద్యము అంటే అంత బాగా అంటే కస్టమర్స్ అయితే రారు కాబట్టి ఆ టైం తీసుకునే డ్యూరేషన్లో వాళ్ళ రికవరెన్స్ మధ్యలో వాళ్ళు చేసినటువంటి పని ఇంట్లో ఉండేటువంటి కొన్ని సామాన్లు అమ్ముకున్నారు. అట్ ద సేమ్ టైము వైఫ్ అండ్ హస్బెండ్ బాగా అంటే అండర్స్టాండింగ్ కలిగి ఉండి భార్య భర్త ఇద్దరు ఒకే పనిలో దిగారనమాట. అంటే కట్లు కట్టే దాంట్లో ఇంకొంచెం డెవలప్మెంట్ కోసము వాళ్ళు చేసింది ఏంటంటే కట్టు కట్టడం అంటే అన్నిటినీ బయట నుంచి తెచ్చుకునేవాళ్ళు. కట్టు కర్రలు కానీ, క్లాత్ కానీ, ఎగ్స్ కానీ. ఆయుర్వేదంలో కట్టు కట్టాలంటే ఈ యొక్క ఈ ఐటమ్స్ అనేటివి ఇంపార్టెంట్. నెక్స్ట్ వాళ్ళు ఆయిల్ లాంటి మసాజులు చేయటం కానీ, కొన్ని రకాల ఆకులు అలుములు తీసుకొచ్చుకోవడం కానీ వాళ్ళు సేకరించుకునేటందుకు ఇవి తరువుగా వాళ్ళే ప్రిపేర్ చేసి పెట్టుకొని తక్కువ రెంట్కి వచ్చేటువంటి ఒక హౌస్ తీసుకొని ఆ హౌస్లోని ఫ్రంట్ రూమ్ని వాళ్ళు ఆ యొక్క ఆయుర్వేదం అందించేటువంటి ప్లేస్గా మార్చేసుకున్నారు. సో నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు అద్దె ఇంటికిను ప్లస్ షాప్కి 2 ఒకటే అయింది. కొంచెం రోడ్ సైడ్గా పెట్టుకొని పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ ఇచ్చుకోవడం, వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ₹1 తక్కువ తీసుకోవడం, ఇలా చేయడంతో పాటుగా వచ్చినట్టుగా తినేయడం మొదలుపెట్టల. వాళ్ళు చేసినటువంటి ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ వాళ్ళని నమ్మి ఇవ్వటానికి కూడా భయపడ్డారనమాట. ఒక ₹5,000 డైలీ ఫైనాన్స్ ఇప్పించేటందుకు మా నాన్నగారిని, మా అమ్మగారిని అంటే
మా మాట చెప్పండి మేము ఒక 5,000కి పారిపోము అన్నట్టు వీళ్ళ మాట సాయం తీసుకొని వాళ్ళు ఫస్ట్ 5,000 రూపాయలు డైలీ ఫైనాన్స్ తీసుకున్నారు. వాళ్ళకొచ్చేటువంటి ఆదాయంలో నుంచి అంటే రోజుకో 200, 300 అట్లా వస్తుంది. దాంట్లో నుంచి డైలీ ఫైనాన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపాయలు గనుక వాళ్ళు డైలీ ఫైనాన్స్ తీసుకుంటే వాళ్ళకి 4,500 అసలిస్తారు. వీళ్ళు రోజు 50 రూపాయల లెక్కన 3 నెలల్లో కలిపి తీర్చేసేయాలన్నమాట. అలా తీసుకొని వీళ్ళు పబ్లిసిటీ వల్ల వీళ్ళకి మొత్తం మెటీరియల్ అంతా వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకొని కట్టలు కట్టడం వల్ల ఒక్కొక్క కట్టు మీద లేదా ఒక్కొక్క ఆయుర్వేదం ట్రీట్మెంట్ మీద కాళ్ళు బెనుకులు కానీ కాళ్ళు వాపులు కానీ ఇట్లాంటి వాటికి కొన్ని రకాల ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ వీక్నెస్ ఉన్నా కానీ ఇట్లాంటి ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకొచ్చి పెట్టుకొని రోజుకి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఇన్కమ్ వచ్చి 300, 200 నుంచి దాదాపు 1000, 2,000, 5,000 దాకా రన్ అవుతా ఉందన్నమాట. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ 5,000 నుంచి 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 ఇట్ట డైలీ ఫైనాన్స్ తీసుకునేటవాళ్ళు. ఇలా డైలీ ఫైనాన్స్ తీసుకునేసి ఆ వచ్చినటువంటి అమౌంట్ని ఫస్ట్ వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే ఒక రూమ్ని లీజుకి తీసుకున్నారు. దాన్ని అంటారు తనఖా పెట్టుకుంటారు. ఓన్లీ అడుమానం అంటారు చూడండి, మా ఏరియాలో అడుమానం అంటారు. అడుమానం పెట్టుకునేసి ఇక్కడ ఉన్నటువంటి షాప్ని అక్కడికి షిఫ్ట్ చేసుకున్నారు. మరి రోడ్డు దగ్గర ఉండేటువంటి ప్లేస్కి షిఫ్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కొంచెం వాళ్ళ బిజినెస్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నారనమాట. ఇంకొంచెం పెట్టుబడి పెంచుకోవడము, కావాల్సినటువంటి మెటీరియల్స్ యాడ్ చేసుకోవడం. ఫస్ట్ తీసుకున్నటువంటి 50,000, 1,00,000 ఇట్లా తనఖా పెట్టుకున్నటువంటి ఇంటి కోసం కట్టేసి దాని అప్పు తీర్చుకునేసి 3 నెలల లోపల డైలీ ఫైనాన్స్ అనేది తీరిపోద్ది అనమాట. ఇలా వచ్చింది వాళ్ళకొక్క మెట్టు. అదే అంటారు చూడండి, పడిపోయిండే వాళ్ళు కూర్చొని లేచి నిల్చొని నడవడం మొదలుపెట్టారని. సో వాళ్ళ యొక్క నెసెసరీ నీడ్స్ అంటే షాపు డెవలప్మెంట్కి పెట్టిన పెట్టుబడి కాక నెక్స్ట్ వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే పిల్లల్ని చదివించుకుంటా పాప కోసం గోల్డ్ చేర్చి పెట్టాలనేసి వాళ్ళు చేసి గోల్డ్ చిట్ వేశారనమాట. అంటే తెలిసిన గోల్డ్ షాపుల్లో తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి గోల్డ్ చిట్ వేశారు. అది ఎలా అంటే నెలకు ఒక 5,000 కట్టడం అనమాట. అప్పట్లో వాళ్ళు గోల్డ్ చిట్ ఎలా అంటే ఇప్పుడులాగా నెల కట్టాలా అదంతా ఏం లేదు. ఒక నమ్మకం, ఒక 3 నెలలు 4 నెలలు కట్టారనుకోండి, వాళ్ళకు 2 సవర్లు 3 సవర్లు 5 సవర్లు కూడా. అప్పుడు గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంది, 7,000 ఒక సవర్ ఉన్నిందనమాట. అప్పుడేమంటే ఒక 5 సవర్లని 10 సవర్లని వీళ్ళు గోల్డ్ తెచ్చుకునేటవాళ్ళు. ఒక 2-3 నెలలు కట్టేసినాక ఆ యొక్క తెచ్చుకున్నటువంటి గోల్డ్ వీళ్ళ దగ్గరే ఉండేది. ఈ యొక్క అమౌంట్ వాళ్ళు నెల అంటే వీళ్ళు ఈ యొక్క ఫైనాన్స్ కట్టడంతో పాటుగా ఇటు గోల్డ్ తెచ్చుకొని గోల్డ్కు కట్టేస్తున్నారు. ఈ తీసుకొచ్చినటువంటి గోల్డ్ని తనఖా పెట్టి వీళ్ళు ఫైనాన్స్కి మార్చడం మొదలుపెట్టారు. అది ఎలా అంటే డైలీ ఫైనాన్స్ వీళ్ళు తీసుకుంటున్నారు కదా, సో అట్లా ఆ యొక్క వ్యక్తుల్ని పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు చాలదనుకోండి, వాళ్ళ ద్వారా వీళ్ళు మార్పించుకోవడం అనమాట. వీళ్ళకి 1,00,000కో 10,000 వచ్చిందనుకో, ఆ యొక్క మార్చేటువంటి వ్యక్తికి 2,000 ఇచ్చేసి 8,000 తీసుకునేవాళ్ళు. వీళ్ళ పాటికి వీళ్ళ ఇంట్లోనే ఉండేది. ఆ యొక్క డైలీ ఫైనాన్స్ 3,000లో వీళ్ళకి 8,000 నెల అంటే 3 నెలలకు ఒకసారి 1,00,000 రూపాయలకి వీళ్ళు 90,000 వేస్తే 98,000 వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అంటే 8,000 అట్లా మిగులుతూ ఉండింది. అట్లా గోల్డ్ పాటికి గోల్డ్ నెల 5,000 అట్లా కట్టి గోల్డ్ తెచ్చుకునేసి 10 సవర్లు 5 సవర్లు అట్లా తెచ్చుకొని దీన్ని గోల్డ్ తాకట్టు పెట్టి వచ్చినటువంటి డబ్బుల్ని తిరిగి వీళ్ళు ఫైనాన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైము వీళ్ళు ఇట్లా ఫైనాన్స్ చేస్తా ఇట్లా వచ్చిన డబ్బుల్ని వీళ్ళు రొటేషన్లో వడ్డీల్లో ఇట్లాంటివి వస్తుంటాయి కదా, ఇట్లాంటివి అవుట్స్కట్లో ఊరికి అవతల్లో యొక్క కాలనీస్ అని ఉంటాయన్నమాట. అక్కడ చాలా తక్కువ అంటే 30,000, 40,000 ఒక్కొక్క ఫ్లాట్, 50,000, 1,00,000 రూపాయల లోపలే ఫ్లాట్స్ ఉంటే వాటిని ఒక 3-4 కొనేసి అందులో రోడ్ సైడ్ ఏది ఉందో వాటిని చూసి హౌసెస్ కట్టేశారు. అంటే రీకన్స్ట్రక్షన్ చేసే కోసమని బయట నుంచి వర్కర్స్ వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకి మంచిగా యొక్క బాడీకి ఇచ్చేసేటవాళ్ళు 4,000, 3,000, 2,000 అట్ట. ఏం పెద్ద ఎక్విప్మెంట్స్ వేసి కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనం నీట్గా కట్టినా హౌస్ అనేది ఆడిపోదు. తక్కువ పెట్టుబడితో కదా వాళ్ళు ఫ్లాట్ కొన్నారు. సో హౌస్ని కట్టేసి ఇట్లా అద్దెలకి ఇచ్చేసి అక్కడ వచ్చేటువంటి అద్దెలను తీసుకెళ్ళి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే పొలం కొనడం కానీ లేదా స్థలాలు కొనటం కానీ లేదా వాళ్ళ షాప్ డెవలప్మెంట్ కోసం అన్నాను కదా, ఆ లీజుకి తీసుకుందాన్ని పర్చేజ్ చేసేసుకున్నారు. సో వాళ్ళు చేసినటువంటి యొక్క స్టెప్ ఏంటంటే మనీని దాచిపెట్టాలనుకోలేదు, లేదా మనీని మనీగానే పెట్టాలా అనుకోలేదు. డబ్బుని దాచిపెట్టుకుందాము లేదా బీరువాలో పెట్టుకుందాము లేదా సేవింగ్ అకౌంట్లో వేసుకుందాము అంటే వాళ్ళు ఇన్ని రకాలుగా డబ్బుల్ని
స్ప్లిట్ చేసి గోల్డ్ కొనడం కానీ, స్థలం కొనడం కానీ, ఇల్లులు కట్టడం కానీ, లేదా పొలం కొనడం కానీ చేసుండేవాళ్ళు కాదు. ఉండేటువంటి అద్దెంట్లోనే ఉండేవాళ్ళు. వచ్చేటువంటి రూపాయి, రూ. 5 తీసిపోయి సేవింగ్ అకౌంట్‌లో వేసుకోవడమో, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవడమో, లేదా పీపీఎఫ్ కట్టుకోవడం ఇట్లాంటివి చేస్తా ఉండుంటే వాళ్ళు స్థలం కొనుండరు, పాప కోసమని గోల్డ్ కొనుండరు. ఇన్ కేసు కొంచెం రిస్క్ చేయకూడదు అనుకుంటే మాత్రం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉండిపోయి ఉంటుంది. వాళ్ళు చేసిందేంది, బాగా పడిపోయాం అంటే పూలమ్మే చోట కట్లు అమ్మాల్సిన పరిస్థితికి వచ్చిన వాళ్ళు, వాళ్ళలో వచ్చినటువంటి భయంకరమైన తెగింపట్టాను నేను. రిస్క్ తీసుకుందాం, రిస్క్ చేసాము అంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అయి తీరుతాము అనేసి పిల్లలకి ఆ యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ అనేది నేర్పించారు. వాళ్ళని చదువుకుంటానే షాప్లో వీళ్ళు చేసేటువంటి వర్క్ పిల్లలకి నేర్పించారనమాట. ఆ పిల్లలు చదువుకుంటారు, అట్ ద సేమ్ టైం ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా చేస్తూ వస్తారు. సో వీళ్ళు చేయలేని పరిస్థితి, కొంచెం ఓపిక తగ్గిందంటే పిల్లలే ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో ఎందుకంటే ఇది ఫ్యామిలీస్ నుంచి వస్తూనే ఉంటుంది. ఈ యొక్క కట్లు కట్టడం అనేది కొంచెం టెక్నిక్స్ ఇట్లాంటివి నేర్పిస్తే, ఇన్ కేస్ వాళ్ళు అంత బాగా కట్టలేకపోయినా ఆయుర్వేదం మెడిసిన్స్ అమ్మడం కానీ, ఆయుర్వేదం ఆయిల్స్ అమ్మడం కానీ, జస్ట్ షాప్లో కూర్చొని అలవాటైన వాళ్ళకి ఇచ్చేసినా కూడా బిజినెస్ అనేది రన్ అయిపోతుంది అనమాట. సో ఆ యొక్క బిజినెస్ని బేస్ అంటే మెయిన్ ఇన్కమ్ సోర్స్గా పెట్టుకొని, ఆ యొక్క ఒక్క దాంట్లో నేను కట్లుగా కడతాను లేదా కట్టుకుట్లే పెట్టుకుంటానని కాకుండా దాంట్లో ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటా. అంటే మనిషి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఒక 100 రూపాయలను పెట్టి మనం ఈ లేహము లేదంటే ఈ ఆయిల్ తీసుకొని వెళ్దాము అన్నట్టు మాటలతోని వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేశారు. అంటే అంతో ఇంత ఆయుర్వేదంలో బెనిఫిట్ ఉన్నా లేకపోయినా సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఉండదన్నమాట. అది వాళ్ళకి ప్లస్ అయింది. అట్ ద సేమ్ టైము చిన్న పిల్లలప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తెలియనితనంతో ఆడ అప్పులు తెచ్చేసి వాళ్ళకి జరుగుబాటు లేకుండా పడిన అవస్థల్ని ప్రతి ఒక్కరు చెప్తారు. మేము ఇట్టా చెడిపోయాము ఒకప్పట్లో, మీరు అలా ఉండొద్దు, వచ్చినటువంటి రూపాయిని ఇంకొక రూపాయిగా ఎలా రేకేసుకోవాలా, మీరు పని చేయకుండా ఉండొద్దు, వచ్చినటువంటి డబ్బుల్ని కొంచెం రిస్క్ ఉన్నా కూడా మీరు పెట్టుబడిలో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయండి. ఏదో స్థలం కొని పెట్టారంటే యాడిపోదు, గోల్డ్ కొని పెట్టారంటే యాడిపోదు. గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకున్నారంటే లాసే, కానీ వాళ్ళు కొన్నటువంటి గోల్డ్ని తీసుకెళ్ళి తక్కువ వడ్డీకి తాకట్టు పెట్టి ఎక్కువ వడ్డీ వచ్చేట్టు రొటేషన్ చేశారు. అందరూ రొటేషన్ చేస్తారు, అందరికి ఇలానే జరగాలని అయితే లేదండి. మనం సంపాదించుకున్నటువంటి ఆ యొక్క 50,000, ₹1,00,000, ఈవెన్ 10,000 రూపాయలైనా కూడా మన సేవింగ్ అకౌంట్లో వేస్తే 3 to 4% వస్తుంది. అదే తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే దాదాపు 6 to 7% వస్తుంది. అదే తీసుకెళ్ళి మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వేసామనుకుంటే మోర్ దెన్ 7.4% వస్తుంది. అదే తీసుకెళ్ళి ఏ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్లో వేసామనుకోండి దాపు 16 to 17%, అదే ₹1.5 దాకా వస్తుంది. కాకపోతే మార్కెట్ రిస్క్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా ₹100 నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకొని ఎస్ఐపిలో మనము సేవ్ చేయొచ్చు అనమాట. అదే నన్ అదర్ దెన్ గోల్డ్ అంటాను. మనం డబ్బులు ₹1,00,000 తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా 1,00,000 వాల్యూ ఉంటుంది. అదే ₹1,00,000 గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకోండి, దాని వాల్యూ ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. ఇన్ కేస్ మీరు దాన్ని ఏదన్నా తాకట్టు పెట్టి మార్చడమో లేదు ఏం చేయకపోయినా గమ్మును పెట్టినా కూడా గోల్డ్ వాల్యూ అయితే పెరుగుతుంది. సో ఈ గోల్డ్ నుంచి కూడా మేము డబ్బులు రాబట్టాలా, నేను రిస్క్ చేయాలా అనేవాడు దాంతో ఇంకొంచెం గోల్డ్ కొనాలా, నాకు అంత ఇంత ఇన్కమ్ ఉంది, ఇప్పుడు నేను బిజినెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది అన్నాను కదా, అట్లాంటి ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు ఆ గోల్డ్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి వాళ్ళు ఫైనాన్స్ మార్చారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టార్టింగ్ మేము ₹1,00,000 ఫైనాన్స్ తీసుకునేటోళ్ళము, అందులో 90,000 వచ్చేది. ఆ 90,000 మొత్తం ఎత్తిపోయి గోల్డ్ కొనేసేటోళ్ళం. ఆ వచ్చినటువంటి గోల్డ్ని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా పెట్టి మేము ₹2 వడ్డీకో ₹3 వడ్డీకో స్టాండర్డ్గా ఇచ్చేసేటోళ్ళం. ఈ ఫైనాన్స్ కాస్త తీరిపోయేది. ఆ యొక్క వడ్డీ కాస్త మాకు ఆ గోల్డ్ ఇంట్రెస్ట్కి కొంచెం అసలు కూడా వచ్చేది. 1 year 2 years అయిందనుకోండి, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆ గోల్డ్ మేము ₹1,00,000 పెట్టాం కదా, ఆ ఇంట్రెస్ట్ ద్వారానే ఆ గోల్డ్ కట్టేవాళ్ళము. వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే సగం డబ్బులతో గోల్డ్ రిలీజ్ చేసుకునేవాళ్ళము, మా సగం డబ్బులు మిగిలేదు కదా, దాంతో వెళ్ళి మళ్ళీ గోల్డ్ కొనేవాళ్ళము. వాళ్ళు ఆ విధంగా 100 గ్రాములు కేజీల కొద్దీ గోల్డ్ కొన్నారు. నెక్స్ట్ స్థలాలు పొలాల మీద పెట్టుబడి పెట్టారు. ఎక్కడైనా కొంచెం అవుట్స్కర్ట్లో వెళ్ళాము అంటే తక్కువ ప్రైజెస్కే మనకైతే ఈ యొక్క గోల్డ్ అదే పొలం కానీ స్థలాలు కానీ దొరుకుతాయి. అబ్బా అవుట్స్కర్ట్లో ఉంది, మాకొద్దు టౌన్ మధ్యలోనే కావాలంటే టౌన్ మధ్యలో కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఆల్రెడీ అవి పెరిగిపోయి ఉంటాయి అనమాట. ఇంకా పెరిగేది చాలా తక్కువ. అంటే మనము ₹1 అంటే ₹5 పెట్టిన కోడిగుడ్డు అనుకోండి,
రూ. 5 గుడ్డు వాల్యూనే ఉంటుంది. దానికి ఓహో అంటే రీటైల్ షాప్‌లో ఒక 50 పైసలో, రూ. 1 పావలానో పెరుగుద్ది. అదే తక్కువ అంటే పల్లెటూరులో వెళ్ళి గుడ్డు పెట్టిన దగ్గరే తీసుకున్నారనుకోండి, ఓ రూ. 2కో లేదా 2.25కో వస్తుందనమాట. ఆ 2.25కి వచ్చిన దాన్ని మనం కొని తీసుకొచ్చి సేల్ చేస్తే తొందరగా ఇన్‌కమ్ అనేది మన కళ్ళ చూస్తుంది. లేదు నాకు హై ఇన్‌కమే కావాలి, నేను సిటీ మధ్యలోనే కొనాలంటే మాత్రం పెద్ద మార్జిన్ ఉండదు. దండికి డబ్బు పోసి కొనాలనమాట. వాళ్ళు ఫాలో అయినటువంటి ది బెస్ట్ టిప్స్ అంటే ఇవే అంట. వాళ్ళు తీసుకున్నటువంటి డైలీ ఫైనాన్స్ గానీ, లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి తీరిపోయే అప్పు తీసుకున్నారు. ఈఎంఐ ఆప్షన్‌లో అప్పు తీర్చేస్తా వచ్చారు. వడ్డీకైతే తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దెబ్బయ్యారనమాట. రూ. 5 వడ్డీకి, రూ. 6 వడ్డీకి, రూ. 20 వడ్డీలు కూడా మారుస్తా ఉన్నారు. అలాంటి వడ్డీలు తీసుకునే వాళ్ళు తిరిగి కట్టలేరు. ఎంత సంపాదించినా వడ్డీకే చాలదు. అలా కాకుండా వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్‌కి వచ్చేటువంటి డైలీ ఫైనాన్స్, వీక్లీ ఫైనాన్స్ అలా తీసుకొని వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయంలోంచి తిరిగి కట్టేశారు. ఇది అందరికీ సంభవిస్తుందా అంటే కుదరదు. ఒక డైలీ వేజ్ ఇన్కమ్ ఉండేవాళ్ళు కానీ, వీక్లీ ఆదాయం ఉండేవాళ్ళు కానీ మాత్రమే ఈ యొక్క డైలీ ఫైనాన్స్కి తీసుకునేదానికి అర్హులు అంటాను. నెల శాలరీ వచ్చే వాళ్ళు డైలీ ఫైనాన్స్ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కట్టలేరు. వాళ్ళు దెబ్బైపోతారు. ఇది ఎవరెవరు చేయగలుగుతారో, ఎవరెవరికి యూజ్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను చెప్పినట్టు గోల్డ్ని రొటేషన్ చేసుకోవచ్చు. అంటే నమ్మకమైన వాళ్ళు ఉంటే బయట ఇంట్రెస్ట్‌కి తిప్పుకోవచ్చు. నమ్మకం లేదు, మాకు వచ్చినటువంటి గోల్డ్‌ని మేము జాగ్రత్తగా దాచుకుంటాము, లేదా నాకు నెల నెల ఒక 5,000 ఇన్కమ్ వస్తుంది, దాన్ని నేను గోల్డ్ మీద పెట్టాలనుకుంటున్నానంటే 5,000తో గోల్డ్ చిట్టు వేసుకోవటం. అంటే కాదు, నాకు కొంచెం ఒక్కసారిగా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర పాత గోల్డ్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేశారనుకోండి, మనకి అమౌంట్ వస్తుంది. వచ్చిన అమౌంట్తో కొత్త గోల్డ్ పెట్టేసుకోండి కొని ఇంట్లో. అంటే కొత్త గోల్డ్ మనం యూస్ చేసుకోవచ్చు. పాత గోల్డ్కి నెల నెల 5,000 లెక్కన ఈఎంఐ కట్టి మన గోల్డ్ని ఇడిపించుకోవచ్చు. అది మార్జిన్ ఎలా ఉండాలి, 1 ఇయర్ లోపల ఇడిపించుకునే సత్తా మనకుంది అన్నప్పుడు మాత్రమే అలా పెట్టి విడిపించుకోండి. లేదు 2 ఏళ్లలో ఇడిపించుకోగలుగుతాము అంటే మనం కొత్త గోల్డ్ కొంటాం కదా, ఆ యొక్క గోల్డ్ ప్రైజు మనము బ్యాంక్లో పెట్టుంటాం కదా గోల్డు, దాని ఇంట్రెస్ట్తో కలిపి 1 ఇయర్ తర్వాత మనం గోల్డ్ కొంటే ఎంత ప్రైస్ ఉంటుందో అంత ప్రైజే పడుతుంది. కాకపోతే 1 ఇయర్ దాకా నేను వెయిట్ చేయలేను, నాకు కొత్త గోల్డ్ ఐటెం కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఇలా ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. ఇలా వాళ్ళ లైఫ్ ఆ విధంగా వాళ్ళు సెటిల్ అయ్యారు. పాపకి చదువు నేర్పించి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసారు. మగపిల్లలకి కానీ పెళ్ళిళ్ళు చేసి ఈ లవసాన్ దశలో కూడా ఈవెన్ ఆయుర్వేదం అంటే చేతిలో పని ఉన్నప్పుడు ఎంత ఏజ్ అయినా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎప్పుడైనా అదే చెప్తారు, మేము కష్టపడ్డాం, బాధపడ్డాం, భయపడ్డాం, ఇంక ఈ బతికి ఎలా సర్వైవ్ చేయాలని ఆలోచించిన రోజుల నుంచి ఈరోజు కూర్చొని 4 ఏళ్ళు నోట్లో పోయేట్టు తినగలుగుతున్నాము అంటే అప్పట్లో మేము చేసినటువంటి రిస్క్, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పడినటువంటి తపన, దాన్ని ఒకే రకమైన మోసపోత పద్ధతిలాగా కాకుండా మా చుట్టూ ఉండేటువంటి సోర్సెస్, మనుషుల్ని, ఎట్లాంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు, ఎవరెవరి దగ్గర మేము సహాయం పొందాము, ఎవరెవరికి మేము సహాయం చేశాము, మాట మీద ఎవరు కరెక్ట్గా ఉంటారో వాళ్ళ దగ్గర మేము ఆ యొక్క మేనేజ్మెంట్ మనీని రొటేషన్ చేయడం వల్ల మేము రికవర్ అయ్యాము అని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది, మోటివేషన్గా ఉందా, లేదా ఇంకోలాగా చేస్తుంటే బాగుంటుంది అనిపించిందా, మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేయండి. ఇది రియల్ లైఫ్ స్టోరీస్ని నేను వాళ్ళ నేమ్స్ అవేం మెన్షన్ చేయకుండా నా చుట్టుపక్కల జరిగినటువంటి జీవితాలని మీకు ఒక అవగాహన కల్పించడం కోసమని ఎప్పుడు సేవింగ్ అని చెప్తా ఉన్నాను కదా, వాళ్ళు ఎలా సేవ్ చేసి సర్వైవ్ అయ్యారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నానండి. ఇంకొక రకంగా వాళ్ళ గురించి బయట చెప్పడమో అలాంటి ఆలోచన అయితే లేదు. అన్నిదైతే బాగుంచద్దు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.